ఇండియా పొరుగు దేశమైన పాకిస్తాన్లో జరుగుతున్న కొన్ని విషయాలు మీరు తెలుసుకోవడం చాలా అవసరం. పాకిస్తాన్ మన శ్రీనగర్కి సుమారు 200 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఓ కొత్త ఎయిర్ బేస్ని నిర్మించి రెడీ చేసింది. ప్రస్తుతం ఆ ఎయిర్ బేస్ పూర్తిగా తయారైంది. ఇప్పుడు కేవలం రన్వే మరింత తయారు చేయడం మాత్రమే మిగిలింది. ఇదే కాకుండా పాకిస్తాన్ JF-17 మరియు F-16 ఫైటర్ జెట్ల కోసం ప్రత్యేక షెల్టర్స్ కూడా నిర్మించబోతోంది. అంటే మన దేశం చుట్టూ జరిగే ఈ మార్పులు భవిష్యత్తులో భారత్కి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. గత ఒక్క నెలలోనే పాకిస్తాన్ 2 సార్లు భారత్లో ఉన్న సీజ్ ఫైర్ ఒప్పందాల్ని ఉల్లంఘించి మన సరిహద్దుల్లోకి వచ్చేందుకు ప్రయత్నించింది. అలాంటి మరో ఎయిర్ బేస్ బంగ్లాదేశ్లో కూడా ఉంది. ఇది భారతదేశం యొక్క చికెన్ నెక్ కారిడార్ అనే ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంది. అంటే మన దేశం చుట్టూ జరుగుతున్న ఈ పరిస్థితుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. మా పని మరియు మేము చేసిన రీసెర్చ్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తాజాగా 8 రోజుల క్రితం వచ్చిన ఒక వార్తని మీరు చూస్తే ఒక విషయం తెలుస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ మన సీజ్ ఫైర్ నిబంధనని ఉల్లంఘించి LOC దాటి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో 1 ఏప్రిల్ 2025న జరిగింది. దీనికి వెంటనే భారత సైన్యం కౌంటర్ రెస్పాన్స్ ఇచ్చింది. భారత సైన్యం స్పందించిన వెంటనే పాకిస్తాన్ భయపడిపోయింది. కానీ 7 ఏప్రిల్న మరో వార్త బయటకొచ్చింది. అందులో మళ్లీ పాకిస్తాన్ ఆర్మీ సీజ్ ఫైర్ నిబంధనను ఉల్లంఘించి LOC దాటి రావడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. ఇది కూడా అదే పూంచ్ జిల్లాలో జరిగిన విషయం. పాకిస్తాన్ చేసిన ఈ 2 సంఘటనల వలన మన దృష్టి అంతా వాటి మీదే కేంద్రీకృతమైంది. కానీ ఒక విషయం చాలా మందికి దృష్టిలోకి రాకుండా పోయింది. అదేంటంటే పాకిస్తాన్ శ్రీనగర్కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఓ కొత్త ఎయిర్ బేస్ నిర్మిస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సింధు షరీఫ్ ఎయిర్ బేస్ని చాలా వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఈ ఎయిర్ బేస్ భారతదేశం శ్రీనగర్ నుంచి కేవలం 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బేస్లో దృఢమైన ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్లు, రన్వే విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ బేస్లో JF-17 థండర్ మరియు F-16 ఫైటర్ జెట్లని స్టేషన్లో ఉంచే ప్లాన్ ఉంది. ఈ F-16 జెట్లు అమెరికా పాకిస్తాన్కి కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చినవే. 2 నెలల క్రితమే పాకిస్తాన్కి ఒక బడ్జెట్ మంజూరైంది. దీని ద్వారా F-16 ఫైటర్ జెట్లని అప్గ్రేడ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. బయటికి మాత్రం ఇదంతా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్తో యుద్ధం చేయడానికే అంటున్నారు. కానీ నిజంగా ఆ డబ్బును పాకిస్తాన్ ఎవరి మీద ఉపయోగించబోతోందో అమెరికాకే పూర్తిగా తెలియకపోవచ్చు. లేదా ఇది అమెరికా పాకిస్తాన్ మధ్య ఉన్న పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోందా అనే అనుమానం కూడా ఉంది. ఎందుకంటే భారత్ అమెరికాపై ఆధారపడుతూ ఉండాలనే ఉద్దేశం ఉండొచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే సింధు షరీఫ్ ఎయిర్ బేస్ స్వాత్ వ్యాలీ అనే ప్రాంతంలో ఉంది. ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉన్న పెద్ద పర్వత ప్రాంతం. ఈ ఎయిర్ బేస్ మొదట్లో 1970లో సివిల్ ఎయిర్పోర్ట్గా నిర్మించబడింది. కానీ ఇప్పుడు దీన్ని మిలిటరీ ఎయిర్ బేస్గా మారుస్తున్నారు. ఇది శ్రీనగర్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలో, LOC నుంచి 100 నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏప్రిల్ 6న మరో వార్త బయటకొచ్చింది. ఆ వార్త ప్రకారం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ LOCకి దగ్గరగా తన యాక్టివిటీలు పెంచడం మొదలుపెట్టింది. దీనివలన ఒక దాడి జరగబోతోందన్న అనుమానం మరింత బలపడింది. ఈ ఎయిర్ బేస్ మింగోరా అనే నగరానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఇది చాలా జనసాంద్రత కలిగిన ప్రాంతం. ఇక్కడ దాదాపు 3.5 లక్షల మంది జనాభా నివసిస్తారు. ఈ మొత్తం సమాచారం నవభారత్ టైమ్స్ అనే వార్తా సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం మీకు అందిస్తున్నారు. ఈ రిపోర్ట్లో శాటిలైట్ చిత్రాలు కూడా చూపించబడ్డాయి. అందులో సింధు షరీఫ్ ఎయిర్ బేస్లో బలమైన ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్లు నిర్మిస్తున్నట్టు తెలిసింది. ఈ షెల్టర్స్ని పాకిస్తాన్ JF-17 మరియు F-16 ఫాల్కన్ వంటి యుద్ధ విమానాల్ని శత్రువుల దాడుల నుంచి రక్షించడానికి సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్కి అతిపెద్ద శత్రువు ఎవరో మనందరికీ స్పష్టంగా తెలుసు. ఈ రిపోర్ట్లో ఇంకొక విషయం కూడా బయటపడింది. అదేంటంటే రన్వే కూడా విస్తరిస్తున్నారు. ప్రస్తుతం రన్వే పొడవు సుమారు 1800 మీటర్లు ఉంది. ఇప్పుడు దీన్ని అభివృద్ధి చేసి 2500 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు పెంచాలని ప్లాన్ ఉంది. దీనివల్ల C-130 వంటి భారీ ట్రాన్స్పోర్ట్ విమానాలు కూడా ఈ మిలిటరీ బేస్పై ఈజీగా ల్యాండ్ అవ్వగలవు. ప్రస్తుతం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో మొత్తం 76 F-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. అలాగే 150 కంటే ఎక్కువ JF-17 థండర్ జెట్లు ఉన్నాయి. ఇందులో 23 యూనిట్లు JF-17 బ్లాక్ 3 అనే 4.5 జనరేషన్ యుద్ధ విమానాలు ఉన్నాయి. మీరు ఈ అన్ని విషయాల్ని ఆలోచించి చూడండి. పాకిస్తాన్ ఎలాగైతే భారత సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుందో బాగా అర్థమవుతుంది. కానీ పాకిస్తాన్కి ఇది బాగా అర్థమైపోయింది. భారత్ దగ్గర సైన్యం పెద్ద సంఖ్యలో ఉంది. అలాగే ప్రతి దాడికి కౌంటర్ అటాక్లు వెంటనే వస్తున్నాయి. అందుకే వీళ్ల ప్లాన్ ఫెయిల్ అయింది. కానీ ఇది పూర్తిగా దాడి కోసం కాకుండా మనల్ని డిస్టర్బ్ చేయడానికి చేసిన ప్రయత్నం కూడా కావచ్చు. మీరు జియో పొలిటికల్ సిచ్యుయేషన్ని గమనిస్తే మన దేశం చుట్టూ ఇలాంటి యాక్టివిటీలు చాలా ఎక్కువగా పెరిగిపోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ మనకు చాలా కాలం విశ్వసనీయంగా అనిపించిన దేశం. ఎప్పటికీ మనకు వ్యతిరేకంగా వెళ్లదు అనుకున్నాం. కానీ ఇప్పుడు అక్కడ రాజకీయంగా స్థిరత లేకపోవడంతో మొత్తం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఇప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ బంగ్లాదేశ్లో ట్రైనింగ్ ప్రారంభించబోతోంది. బంగ్లాదేశ్ భారత్కి కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంది, ముఖ్యంగా చికెన్ నెక్ ప్రాంతానికి దగ్గరగా. అక్కడ ఇప్పటికే ఒక కొత్త మిలిటరీ బేస్ నిర్మించారు. ఇప్పుడు దీన్ని ఇంకా మెరుగుపరిచి పెద్ద స్థాయిలో ఆయుధాలు జమ చేయాలని పథకం వేస్తున్నారు. వేర్వేరు రకాల బలగాలకి శిక్షణ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ బేస్ను చైనా చేతిలోకి అప్పగించే అవకాశం కూడా ఉంది. ఎప్పుడైతే చైనా అక్కడ డైరెక్ట్ ఎంట్రీ ఇస్తుందో అప్పుడు ఇది భారత్కి చాలా పెద్ద వీక్ పాయింట్గా మారే ప్రమాదం ఉంది. ఇప్పుడు భారత్లోని కశ్మీర్ పరిసర ప్రాంతాల్లో పాకిస్తాన్ మిలిటరీ బేస్లు నిర్మించడం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్లో కూడా ఒక బేస్ సిద్ధం చేస్తోంది. చైనా ఇప్పటికే మన దేశానికి తల మీద కూర్చున్నట్టే ఉంది. అంటే ఒక రకంగా భారతదేశాన్ని అన్ని వైపులా చుట్టేయాలనే ప్రయత్నం ప్రారంభమైంది. ఇంకా పాకిస్తాన్ చెబుతోంది ఈ బేస్ను వారు అభివృద్ధి చేయడానికి 3 ముఖ్యమైన కారణాలున్నాయట. మొదటిది భారత్ పాకిస్తాన్ మధ్య కశ్మీర్ విషయంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు. 2019లో భారత్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పీఓకేపై హక్కు ఉందని స్పష్టం చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి భారత్ పీఓకేని తీసుకుంటుందేమో అన్న భయం పట్టుకుంది. ఇది రెండవది, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తన పరిస్థితిని బలోపేతం చేయాలి అనుకుంటోంది. 2024లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ 60,000 ఆపరేషన్లు చేసింది. అందులో 925 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అయితే 383 మంది సైనికులు కూడా గాయపడ్డారు. పాక్ చెబుతోంది ఇవన్నీ టెర్రరిస్టులను నియంత్రించడానికే చేస్తున్నామని. కానీ అదే టెర్రరిస్టులను కాపాడే దేశం కూడా పాకిస్తానే. మూడో విషయం ఏంటంటే చైనా సహకారం. JF-17 ఫైటర్ జెట్లు చైనా సహకారంతో తయారయ్యాయి. అందుకే చైనా కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉంది. 2022లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ J-10C అనే యుద్ధ విమానాల్ని తన వాహనాల్లో చేర్చింది. ఇంకా కొన్ని అప్గ్రేడ్ చేసిన కొత్త ఫైటర్ జెట్స్ను కూడా త్వరలో తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. దీనివల్ల పాకిస్తాన్ దగ్గర మరొక భారీ సైనిక శక్తి ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 3 పాయింట్లలో నిజంగా చాలా ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడైనా భారత్ తన హక్కున్న ప్రాంతాన్ని తిరిగి తీసుకోవచ్చు అని పాకిస్తాన్కి భయం కలుగుతోంది. ఇప్పటి గ్లోబల్ పాలిటిక్స్ని చూస్తే అంతర్జాతీయ సంస్థలకి అంతగా గౌరవం మిగల్లేదు. ట్రంప్ వంటి నాయకులు వచ్చిన తర్వాత చాలా విషయాలు ఉల్లంఘించబడ్డాయి. ముఖ్యంగా ప్రతిసారి పాకిస్తాన్ సైన్యం LOC దాటి రావాలనే ప్రయత్నం చేసినప్పుడు భారత్ ఆర్మీ బలమైన స్పష్టమైన ప్రతిస్పందన ఇచ్చింది. ఈ విషయంలో పాకిస్తాన్కి ఖచ్చితంగా భయం ఉంది. అంతేకాదు భారత్ వాస్తవానికి ఒక పెద్ద వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది అని పాక్ అంతర్గత వర్గాలు కూడా భావిస్తున్నాయి. ప్రస్తుతం భారత ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తోంది అన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. కానీ పాకిస్తాన్ సింధు షరీఫ్ ప్రాజెక్ట్ శ్రీనగర్కి కేవలం 230 కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన ఖచ్చితంగా భారతదేశానికి ఒక పెద్ద ఆందోళన కలిగించే అంశం. ఇది భవిష్యత్తులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒక డైరెక్ట్ మిలిటరీ థ్రెట్గా మారే అవకాశం ఉంది. భారత ఎయిర్ ఫోర్స్కి శ్రీనగర్లో ఒక స్క్వాడ్రన్ ఉంది. ఇందులో 18 నుంచి 20 వరకు సుఖాయ్ 30 MKI మరియు MiG-21 యుద్ధ విమానాలు ఉన్నాయి. పాక్ దగ్గర ఉన్న JF-17 ఫైటర్ జెట్ల రేంజ్ సుమారు 4,500 కిలోమీటర్లు. అలాగే F-16 రేంజ్ 4,200 కిలోమీటర్లు. ఇవి 5 నుంచి 7 నిమిషాల లోపలే LOC వరకు సులభంగా చేరగలవు. మన దేశం 2024లో 300 తేజస్ ఫైటర్ జెట్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. కానీ ఇంకా ఆ ఆర్డర్ పూర్తిగా ముందుకు సాగలేదు. ఎందుకంటే ఇంజన్లు అందుబాటులో లేవు. 2035 నాటికి ఈ 300 తేజస్ యుద్ధ విమానాలు మన వాయుసేనలో చేరాల్సి ఉంది. కానీ ఇప్పుడు టైం వచ్చిందేమో కొన్ని ఇతర రంగాల్లో బడ్జెట్ తగ్గించి మన ఫైటర్ జెట్ సామర్థ్యం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఈ వార్తపై ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా తదుపరి వీడియో మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. కాబట్టి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. తద్వారా మా కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో పబ్లిష్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరియు మీరు ఏ వీడియోని కూడా మిస్ కాకుండా ఉంటారు. ధన్యవాదాలు.